హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు సంధ్యాస్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్. ఇక్కడ మనం ఈరోజు 12 చుక్కల ముగ్గు వేస్తున్నామండి. ఈ 12 చుక్కల్ని మనం 12 చుక్కలు 2 వరుసలు పెట్టుకొని మిగతావి చుక్క మార్చి చుక్క 2 వచ్చే వరకు ఇలా పెట్టుకోవాలన్నమాట. తర్వాత దీనికి స్క్వేర్గా ఇట్లా అడ్డంగా 2 లైన్స్ అండ్ నిలువుగా 2 లైన్స్ 4 డాట్స్ పెట్టుకొని దానికి గీసుకున్న తర్వాత దాన్ని ఇంటూ లాగా స్క్వేర్ బాక్స్ అన్ని ఫిల్ చేసేసుకోవాలి. అలాగే 4 సైడ్స్ ఇక్కడ స్ట్రైట్గా ఇట్లా ఫోర్ చుక్కలు అడ్డంగా 4 చుక్కలు ఇట్లా మనం 2 లైన్స్ గీసేసి దాన్ని ఇంటూగా చేసేసుకొని చూడ్డానికి మొత్తం స్క్వేర్ బాక్స్ లాగా వచ్చేస్తుంది అనమాట. అది 4 సైడ్స్ ఇలాగే మనం ఎలా అయితే చూపిస్తున్నామో ముగ్గులు అలా గీసేసుకొని పెట్టుకోవాలి. చాలా ఈజీ ముగ్గు అండి, చిన్నపిల్లలు కూడా చాలా బాగా వేస్తారు. అండ్ ఇవి మనం ఇంటి ముందు చాలా బాగా చూడ్డానికి చాలా బాగుంటుంది మనం వేసుకున్నప్పుడు. ఇది ఫెస్టివల్స్ కూడా మనం వేసుకోవచ్చు. ఇలా ఇంటూస్ పెట్టేసుకొని స్క్వేర్ బాక్స్ లాగా పెట్టేసుకోవాలన్నమాట. అండ్ తర్వాత మళ్ళీ ఇక్కడ 4 సైడ్స్ మనం ఇప్పుడు 3 కంప్లీట్ చేసాము. ఈ 4th వన్ కూడా ఇట్లా ఇంటూస్ పెట్టేసుకొని కంప్లీట్ చేస్తున్నాము. ఆ తర్వాత ఈ మిగిలిపోయిన బాక్స్లో మనం చిన్న చుక్కలాగా రౌండ్ ఆఫ్ చేసేసుకొని పెట్టుకోవాలి. అప్పుడు చూడ్డానికి ఇంకా బాగుంటుంది వీడియోలో ఉన్నట్టు. ఆ తర్వాత మనం మనకి ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయి కదా, దాని పక్కన అప్పుడు మనం వీ షేప్లో వీ పెట్టుకొని 4 సైడ్స్ వీగా దాన్ని యారో చేసేసుకోవాలన్నమాట. ఆ తర్వాత మధ్యలో మనం మళ్ళీ ఇలాగే 2 లైన్స్ నిలువుగా 2 లైన్స్ అడ్డంగా 4 డాట్స్కి అనమాట అవి పెట్టేసుకొని స్క్వేర్ బాక్స్ పెట్టేసుకొని ఇంటూస్ వేసేసుకోవాలి. ప్రతి బాక్స్కి ప్రతి బాక్స్ మిగతా వాటిలాగే ఇలా వేసేసుకొని చుక్క పెట్టేసుకోవాలి. తర్వాత ఇక్కడ మిగిలిపోయిన చుక్కలతో దీన్ని స్క్వేర్ బాక్స్ చేసేసుకొని రౌండ్ ఆఫ్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ చూపిస్తున్న విధంగా మనం అన్ని సైడ్స్ మిగిలిన చుక్కలతో ఇలా వేసేసుకొని చాలా నీట్గా ఉంటుందండి. ఇలా వేసుకున్నప్పుడు అలా వేసుకొని పెట్టుకున్నాక ఆ తర్వాత ఈ వీ షేప్లో ఉన్నవి మనం ఇట్లా 2 లైన్స్ అడ్డంగా ఇలా గీసేసుకొని పెట్టేసుకుంటే ముగ్గు ఆటికి కంప్లీట్ అయిపోతుంది. చూడడానికి చాలా చాలా బాగుంటుంది. ఇంటి దగ్గర వేసుకుంటే ఎవరైనా ట్రై చేయొచ్చు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియో.